ఉద్యమ కాలంలో జాతీయవాదాన్ని జెండాను వీపులో మోసుకొని సమిధలైపోయినటువంటి శవాల మీద వారి శవాల మీద సమాధుల మీద అడుగులు పెట్టి పైకెక్కుతున్న నాయకులు చాలా మంది భారతీయ జనతా పార్టీలో ఉన్నారు ఈ రోజు. వీరిని నమ్ముకొని వీళ్ళ మాటలు నమ్ముకొని క్షేత్రస్థాయిలో ప్రాణాలు అర్పించినటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ మిగతా జాతీయవాద సంస్థలకు పదుల సంఖ్యలో ఉన్నారు. అది అందరికి తెలిసిన విషయం. మరి ఇటువంటి త్యాగదంలో ఉన్నటువంటి పార్టీలో ఈ రోజు సిద్ధాంతపరమైన వైరుధ్యమైన వ్యక్తులను కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, అదే కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కావచ్చు, మాజీ నక్సలైట్లను కావచ్చు, భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేసుకొని వాళ్ళు కీలకమైన బాధ్యతలు అప్పగిస్తుంటే ఇటువంటి కరుడుగట్టిన నిఖార్సైన కార్యకర్తలకు బాధ కలగడంలో తప్పులేదు. ఈ రోజు రాజాసింగ్ గారు అదే ఉద్దేశం. అంటే హిందుత్వ ఎజెండాను మూసుకొని ఆయన చాలా కాలంగా భారతీయ జనతా పార్టీ కొరకు పనిచేస్తున్నారు. క్షేత్రస్థాయిలో మిగతా క్షేత్రాల్లో కూడా పనిచేస్తున్నారు, జాతీయ సంస్థల కొరకు పనిచేస్తున్నారు. అటువంటి నాయకులు పక్కన పెట్టడం, కుల రాజకీయాలు నడిపేయడం. భారతీయ జనతా పార్టీ నాయకులు గొప్పగా ఏం చెప్పుకుంటారంటే మేము దేశభక్తులం, మేము నిజాయితీ పరులం, మేము నిఖార్సైన కార్యకర్తలం, మేమే దేశం కొరకు పనిచేస్తాం, క్రమశిక్షణ గల కార్యకర్తలం అని డంకా బాజీ అని చెప్తారు. పార్టీ విత్ డిఫరెన్స్ అని చెప్తారు. ఎక్కడుందండి ఇప్పుడు పార్టీ డిఫరెన్స్? ఎక్కడుంది? సిద్ధాంతపరమైనటువంటి ఎజెండాను పక్కన పెట్టేసి కేవలం రాజకీయమైనటువంటి ఎట్లయితే గద్దెం మీద కూర్చోవాలనే ఒక ఏమంటారు కుతంత్రం కుట్ర తప్పితే ఇక్కడ జాతీయవాదం ముందుకు తీసుకుపోవాలి, కార్యకర్తలు క్రమశిక్షణ కార్యకర్తలు పనిచేస్తున్నారు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలనే ఒక ఆలోచన పార్టీకి లేదు. ఎక్కడ కూడా రాష్ట్రంలో ఉన్న అధినాయకత్వం అది అట్లే ఉన్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన నాయకులు కీలకమైన బాధ్యతలు అప్పగించి, లెఫ్టిస్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తులకు కీలకమైన బాధ్యతలు అప్పగించి భారతీయ జనతా పార్టీ భ్రష్టు పట్టించింది అట్లా. సరే, ఇంకొకటి మిత్రులు కాంగ్రెస్ మిత్రులు చెప్తా ఉన్నారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఒకటైనా. ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటి కాలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సంఘ యొక్క బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆయనే పోయి అడుక్కొని బండి సంజయ్ గారు మార్చి ఈ రోజు అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ. సంజయ్ గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కాబట్టి ఎన్నికల 60 సీట్లు వచ్చే ఓటు డివైడ్ జరిగేది, ఆ లాభం మాకు ఖచ్చితంగా ఒరగూరేది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేది, మరోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు. అటువంటిది మేము ఎందుకు ఇచ్చేస్తామని ఒకవేళ మాకు లోపాయకర ఒప్పందం ఉంటే బండి సంజయ్ గారు అట్లే కొనసాగించేటోళ్ళం మేము చెప్తే ఇంటరు అంటే. కాబట్టి ఇవన్నీ రాజకీయంలో ఆరోపణలు తప్పితే అంతకంటే ఏం లేదు. వాస్తవానికి మనం చూడాల్సింది ఇక్కడ ఏంటంటే భారతీయ జనతా పార్టీ వ్యాఖ్యలు వాళ్ళు రాజసింగ్ గారు చేసిరో అది కీలకమైన వారి పార్టీ పర్సనల్ విషయం ఉండొచ్చు, కానీ ఒక రాజకీయ క్షేత్రంగా పక్కన పార్టీ మనం కూడా స్పందించాలి కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం వదిలిపెట్టింది. రాజాసింగ్ గారు చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా సమర్థిస్తూనే కొన్ని అంశాలను మాట్లాడారు, దాన్ని కూడా సమర్థిస్తున్నారు. నాకు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. అంటే మీ పార్టీతో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేడర్తో కిషన్ రెడ్డి గారికి సంబంధించి కూడా బాహాటంగానే మాట్లాడారు. అంటే లోపాయకర ఒప్పందంతో ఆయనకు అనుకూలంగా ఉన్నారు అనేటువంటి విమర్శలు చేశారు రాజాసింగ్ గారు, చెప్పకనే చెప్పారు. సో దానికి ఏమైనా ఏకీభవిస్తారా? అలాంటిది ఏమి లేదంటారు. చెప్పగలరు, భారతీయ జనతా పార్టీతో ఎక్కడ కూడా బీజేపీ పార్టీ లోపాయకర ఒప్పందం లేదు. ఒకవేళ రాజకీయ క్షేత్రంలో ఒప్పందం తీసుకోగలిగితే కేసీఆర్ గారు లోపాయకర ఒప్పందం ఎక్కడ చేయరు, బహిరంగానే జరుగుతుంది. అది పొత్తు కావచ్చు, ఎలక్షన్ పొత్తు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. సిద్ధాంతం తెలంగాణ ఉద్యమంలో కూడా భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చింది, కానీ కిషన్ రెడ్డి అధ్యక్షులు ఉన్నారు, రాజీనామా చేయలేదు. దాని బాహాటంగా కేసీఆర్ గారు విమర్శించారు, యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా విమర్శించింది. అటు తెలంగాణ ఉద్యమం కొరకు 3 సార్లు రాజీనామా చేసిన చరిత్ర భారత రాష్ట్ర సమితి. కిషన్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షులు కాబట్టి రాజీనామా చేయలేకపోయారు. కాబట్టి ఆ కోపం ఎప్పటికీ తెలంగాణ ఉద్యమకారులు ఉంటది. కాబట్టి ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. పార్టీ భ్రష్టు పట్టడానికి ముఖ్య కారణం కిషన్ రెడ్డి గారు. పట్నం విడిచిపెట్టి బయటకు వెళ్ళలేదు. సరే, రాజకీయ పరంగా మాకు ఇది బెనిఫిటే, ఎందుకంటే ఇంకొక పార్టీ క్షేత్రంలో అభివృద్ధి కాకపోతే మాకే బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి దాంట్లో మేము సంతోషమే పడతాం. అల్టిమేట్ గా పార్టీ పరంగా సంతోషపడచ్చు, కానీ ప్రజలకి మంచి జరిగితే అల్టిమేట్లీ ప్రజలు సంతోషపడతారు. ఈ కోణంలో కూడా ఆలోచించాలి. తప్పకుండా ఇందులో మనం గమనించాల్సింది ఏంటంటే రాజాసింగ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏ పార్టీలు ఉన్నా సరే ఎప్పుడైతే పార్టీ కొరకు కష్టపడి పనిచేస్తారో వాళ్ళకు మనం సరైన గుర్తింపు ఎవరికైనా ఇబ్బంది జరుగుతుంది. ఇందులో ఏంటంటే భారతీయ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం తీసుకోవట్లేదు. ఈ రోజు విభిన్న గ్రూపులు, విభిన్న రాజకీయాలు, మనిషికి ఒక గ్రూప్ అక్కడ భారతీయ జనతా పార్టీలో చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి అనాదిగా పాము ముంగీసలాగా కొట్లాడు సిద్ధాంతమైన వైరుధ్యం కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్ట్ కు, భారతీయ జనతా పార్టీకి. ఈ రోజు భారతీయ జనతా పార్టీలో అందరూ చండ జాయిన్ అయిపోయారు. కమ్యూనిస్టులు అండే ఉన్నారు, మాజీ నక్సలైట్లు అండనే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలు అండే ఉన్నారు. కరుగట్టిన కాంగ్రెస్ పార్టీ మతవాదులు, లౌకికవాదులు అని చెప్పుకునే వీళ్ళు, మతవాదులు అని చెప్పుకునే వాళ్ళు ఎక్కడ పోతుంది వ్యవస్థ? ఏం చెప్పదలుచుకుని భారతీయ జనతా పార్టీ మిగతా క్యాడర్ కానీ రాష్ట్రానికి కానీ? ఇటువంటి ముసుగు వీళ్ళు, ఆవు ముసుగు తొడుక్కున్న పులులు వీళ్ళు, మేకవన్నే పులులు వీళ్ళు. భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అధినాయకత్వం
తప్పకుండా పార్టీ ఇటువంటి పని చేస్తారు కాబట్టి తప్పకుండా భూస్థాపితం ఖాయం. వాళ్ళ కల్లబొల్లి మాటలు చెప్పి 2 ఎంపీ సీట్లు గెలవంగానే మేమేదో చేసిన అనుకుంటారు. ఖచ్చితంగా ఎంపీ సీట్లలో కూడా భారత రాష్ట్ర సమితి ఎక్కడ టీఆర్ఎస్ పార్టీ గారు బీఆర్ఎస్ గానీ ఎక్కడ వాళ్ళు సపోర్ట్ చేయలేదు. ప్రజలు ఆలోచన చేసిరు, మోడీ గారు చూసి ఓటేసారు. ఇంకోటి భారతీయ జనతా పార్టీ మెల్లమెల్లిగా క్షీణించడానికి రెడీ అయిపోయింది. క్యాన్సర్ లాగా లోపల తొలిచేస్తుంది వాళ్ళని. ఎందుకంటే వ్యక్తి పూజ ఎక్కువైపోయింది భారతీయ జనతా పార్టీలో. ఆ వ్యక్తి పూజ కూడా పార్టీ నాశనానికి నాంది పలుకుతాయి. రైట్ ఒకసారి రామ్మోహన్ గారు, ఒకసారి మనకి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు. పాపిరెడ్డి గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం. పాపిరెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం. ఎస్ పాపిరెడ్డి గారు, ప్రధానంగా అంటే ఏ పార్టీకి సంబంధించిన ఒక లోపాయికరంగా కొన్ని అంతర్గతంగా లోకలోకలు ఉండొచ్చు, కానీ రాజాసింగ్ ప్రతిసారి మాట్లాడటం అంటే బీజేపీ అనగానే ఒక స్టాండ్